యాకోబులో నక్షత్రం ఉదయించను. అవును, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఉదయిస్తే ప్రతి చీకటి, ప్రతి భయం, ప్రతి మరణకరమైంది యేసు నామములో పారిపోతుంది. అవును, పాపాన్ని తీసివేయటకే ఆయన వచ్చాడు. నీ జీవితాన్ని ప్రకాశింపచేయటకే, నిన్ను నడిపించటకే ప్రభు వచ్చాడు. చూద్దామా దేవుని యొక్క వాక్యములు గనక చూస్తే యెషయా గ్రంథము మరి 14వ అధ్యాయము, మరి 14వ అధ్యాయం 12-13 కనుక చూసినట్లయితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును. ఇక్కడ ఒక నక్షత్రం ఉంది. దేవుని యొక్క వాక్యం చూస్తే తేజో నక్షత్రం అంట. అవును, వేకువ చుక్క అంట. సేమ్ దేవుని ఇచ్చిన టైటిలే ఉంది. మరి సేమ్ ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తే ఫాలన్, అక్కడ ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ద మార్నింగ్. ఇక్కడ చూస్తే లూసిఫర్కి ఒక పేరుంది, వేకువ చుక్క అని, తేజో నక్షత్రమా అని. మరి ఈ నక్షత్రం ఏం చేసింది తెలుసా? దేవునికి వాక్యం చూస్తే, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా అనగా దేవుని కుమారులకు పైగా నా సింహాసనం హెచ్చెత్తును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని నువ్వు మనసులో అనుకుంటివి. ఇలాగా గర్వించిందంట. ఏమని గర్వించింది? మహోన్నతంతో అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ మహిమ, ఆ ప్రైజింగ్, ఆ వర్షిప్ చేయడానికి ఏర్పరచబడిన లూసిఫర్కి ఒక పేరు ఏంటంటే తేజో నక్షత్రం అంట, వేకువ చుక్క అంట. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం చూస్తే ఇప్పుడు అంటుంది కదా, ప్రభు ఎంత చక్కటి పేరు ఇచ్చారు తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్కని దీనికి పేరు ఇచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. బ్రైట్ గా, ఇక నెక్స్ట్ దేవుని తర్వాత కొంచెం తక్కువగా ఉండి ఎంతో ప్రకాశిస్తూ ఆయనను మహిమపరుస్తున్నట్టుగా, ఆయనకు సమీపంగా వర్షిప్ చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాబడింది. ఇప్పుడు మనసులో ఏమనుకుంది తెలుసా? ఆయనకి అంటే పైగా ఎక్కుతాను అని మనసులో అనుకుందంట. మహోన్నతతో నన్ను నేను సమానంగా చేసుకొని మేఘమండల మీదకి ఎక్కుతాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? నువ్వు పాతాళములకు, నరకములు ఒక మూలకు త్రోసివేయబడుతుంది. నరకబడ్డదంట, నేలన నరకబడ్డదంట, పాతాళములోకి ఒక మూలకు వెళ్ళగొట్టాడంట. అవును, ఇక్కడ ఒక నక్షత్రం, ఒక స్టార్ క్రింద పడిపోయినట్టుగా, ఒక నక్షత్రం క్రింద పడిపోయినట్టుగా చూస్తున్నాం. మరి ప్రభువైన యేసయ్య ఏంటి తెలుసా? మరి ప్రభువైన యేసయ్య నిజ నక్షత్రం. నువ్వు ఎప్పుడైతే ప్రభుని కలిగి ఉంటావో, మరి విడనుకుంటున్నాడు. ఏమనుకుంటే ఆకాశ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతంతో నన్ను నేను సమానంగా చేసుకొందును అని మనసులో అనుకుంటువి కదా. నువ్వు పాతాళములకు, నరకములకు మూలకు త్రోయబడితివే. అంటే ప్రభు యొక్క సింహాసనాన్ని, ఆ వర్షిప్ని తనకే కావాలని కోరుకున్నప్పుడు నరకబడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఆ ప్రభును కలిగి ఉంటే నువ్వేమి నరకబడాల్సిన అవసరం లేదు. ప్రభు నేను ఎక్కడ తీసుకెళ్తా, వాడు సమానం కావాలని, ఆ సింహాసనం తనకు కావాలని కోరుకున్నాడు. కానీ మంటిలో ఉన్న మన జీవితాన్ని, పాపములో ఉన్న మన జీవితాన్ని, లోకములు, శాపములు, అవిధేయత చేత అనగా తినకూడదని, మరి తినకూడవద్దని చెప్పిన పండును తిని మానవుడు పాపము ద్వారా మరణం, శాపం, మంటిలోకి వెళ్ళిపోతున్న మానవుణ్ణి దేవుడు ఎంత స్థాయికి తీసుకెళ్తున్నాడు అంటే, తనతో పాటు కూర్చుండబెట్టుకుంటున్నాడు, తన మహిమను సమానంగా ఇస్తున్నాడు, తనతో పాటు సమానమైన వారిగా, క్రీస్తుతో సమానులుగా చేస్తున్నాడు. ఓ ఎంత అద్భుతమైన కార్యం! అవును, అదే వేకువ చుక్కగా నీకు పేరు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రభుని జీవితంలో ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. అవును, ఆ ప్రభును కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నీ జీవితం మారిపోతుంది. అవును, నీలో ప్రకాశించడమే కాదు, నీలో ఉన్న చీకట్లన్నిటిని, చీకటి జీవితాన్ని, చీకటి బ్రతుకును వెలుగుమయంగా మార్చివేస్తాడు. ఈ రోజు నుంచి మరి ప్రభుని జీవితంలో, నీ కుటుంబంలో ఉదయించును గాక. ఒక దినాన మరి లూకా సువార్త 19వ అధ్యాయాన్ని గనక మరి చూసినట్లయితే, జక్కయ్య మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభు యెరికో ప్రాంతం నుండి అటుగా వస్తున్నట్టుగా చూస్తున్నాం. అక్కడికి రాగానే మరి పొట్టివాడు, సుంకపు గుత్తాదారుడు, దేవునికి వాక్యం అంటుంది, మేడి చెట్టుకి యేసు ఎవరు అని చూడగోరి
అలా చూస్తున్నాడంట. మరి యేసు ప్రక్కడికి రాగానే వెంటనే తలెత్తి అంటున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నిజమే, సంతోషముతో యేసు ప్రభుని అతడు చేర్చుకున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నిజంగా పిల్లరా, మరి యేసు ప్రభుని గురించి నేను ఏమంటుంది, ఉదయించే నక్షత్రం. అవును, అతని జీవితంలో ఉదయించాడండి. ఎవరి జీవితంలో తెలుసా? మరి బైబిల్లో చూస్తే జక్కయ్య గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? పాపాత్ముడైన మనుషుడని అందరూ అనుకున్నారు. అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ఎవరిని చేర్చుకున్నారు? బ్రైట్ మార్నింగ్ స్టార్. అవును, నక్షత్రం యాకోబులో ఉదయించెను. ఆయన జన్మించడమే కాదు, మరి క్రీస్తు అలాగా ఎరుకో గుండా వెళుతుండగా ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు. మేడు చెట్టు దగ్గర రాగానే ఒక వ్యక్తి పైనుంచి చూస్తున్నాడు. యేసు ప్రభు క్రింద నిల్చొని పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనగానే వెంటనే సంతోషముతో ఆయనని చేర్చుకున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నువ్వు చేర్చుకుంటే, ఈరోజు నీ జీవితంలోకి వస్తే, అవును, బ్రైట్ మార్నింగ్ స్టార్ తన జీవితంలో తన ముఖ కాంతిని ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి మీద ప్రకాశింప చేసినప్పుడు, తన హృదయములో ప్రకాశించినప్పుడు చీకటంతా కూడా వెళ్ళిపోయింది. పిల్లరా, ఇప్పుడు అంటాడు, అందరచ్చు చేయన పాపి అయిన మనిషిని వద్ద అసహ్య వెలుచులని చాలా సనుక్కునేది. జక్కయ్య నిలబడి అంటున్నాడు కదా, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగభాగం ఇచ్చుతున్నాను, బీదలకు ఇచ్చున్నాను. ఎవరిని వద్దనైనా అన్యాయంగా నేనేమైనా తీసుకుంటే, దేన్ని తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. తన హృదయములో నా చీకటి వెళ్ళిపోతుంది, అన్యాయం వెళ్ళిపోతుంది. ప్రభుని చేర్చుకోగానే, ప్రభు రాగానే, ప్రభు యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క వెలుగు ఉదయించగానే తన జీవితంలోకి, తన హృదయంలోకి ఎప్పుడైతే మరి వాక్యమైన ఆ యేసయ్య ప్రభు, ఆ నక్షత్రం ఉదయించే ఆ నక్షత్రం ఇక్కడ జక్కయ్య జీవితంలో ఎప్పుడైతే ఉదయించాడో, తన జీవితంలో ఉన్న హృదయంలో ఉన్న చీకటంతా వెళ్ళిపోతుంది. ఏమంటాడు సా, నా ఆస్తిలో సగ భాగం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు మరలా చెల్లింతున్నా. అందుకు యేసు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి తెలుసా? నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల వలె ఉంటది. అబ్రహాముతో అంటున్నాడు, అవును, ఇస్కరేణు వలెను ఆకాశ నక్షత్రాలంట. అందుకన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలని పోలి ఉంటదంట. అవును, ఆ నక్షత్రాలు ఏంటి తెలుసా? నిరంతరం ప్రకాశిస్తాయి, వెలిగిస్తాయి, చీకట్లో వెలిగిస్తాయి. పిల్లరా, ఈరోజు నువ్వు అలాగ ఉండాలా? ఇక్కడ తన జీవితం ఏమైపోయిందంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని, క్రీస్తుని, రక్షకుని, రక్షణ కలగచేయు ఆ నక్షత్రాన్ని, నిజ నక్షత్రాన్ని, రియల్ స్టార్ని, బ్రైట్ మార్నింగ్ స్టార్ని, ఇంకొక విధంగా చెప్పాలంటే, నీ జీవితంలోకి ఎప్పుడైతే ప్రకాశిస్తాడో, నీలో ఉన్న చీకటంతా పోయి నువ్వేమవుతావో తెలుసా? అవును, అబ్రహాము కుమారుడు అవుతావు. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చున్నది. యేసు వస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది. యేసును చేర్చుకుంటే చీకటి వెళ్ళిపోతుంది, చీకటి బ్రతుకు మారిపోతుంది. ఒకవేళ త్రాగుడా, ఒకవేళ వ్యసనమా, ఒకవేళ చెడ్డ కలల, చెడ్డ తలంపుల, చెడ్డ ఊహన, అనేక బలహీనతల, ఎటువంటి పాపమైన, ఎటువంటి అన్యాయమైన, ఎటువంటి అయినా, ఎటువంటి బలహీనత అయినా, మరి ఎటువంటి చెప్పుకోలేని పాపమైన, అందుకు యేసు ప్రభు అంటున్నాడు, అందరేమో పాపాత్ముడైన మనుషులు అనుకుంటే, యేసు అంటుండు, యేసు తన హృదయంలోకి ప్రవేశించాడు, తనని చేర్చుకొని, కానీ తన జీవితం మారిపోయింది. ఇక్కడ అంటున్నాడు కదా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదికి రక్షించడానికై మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నిజమే, లోకమంతా నశించిపోతుంది, అయితే ఆయన ఉదయించాలనుకుంటున్న నశించిపోయిన దాని మీద, నశించిపోయే వారి జీవితాల మీద, వారి కుటుంబాల మీద ఆయన వెలుగు ఉదయించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ నక్షత్రం అయిన ప్రభు అయిన యేసును చేర్చుకుంటే నీవును నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా మారిపోతావు. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, మరి ఒక మాట ఉంది పిల్లరా, 12వ అధ్యాయం దానియేలు గ్రంథం, మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మరి 3వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది పిల్లరా,
దేవునికి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉన్న వారై ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరును అనేకులు తిప్పుదురు, వారు నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించదురు. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో, ఎవరు తిప్పుతారో వారంతా నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంట. ఈరోజు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా ఉందిగాక. అనగా బ్రైట్ మార్నింగ్ స్టార్ నీ హార్ట్లో, నీ హృదయంలోకి వస్తే, నువ్వు చేర్చుకుంటే నువ్వెలాగవుతావు సార్? నీవును నక్షత్రంగా మారిపోతావు, నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా మారిపోతావు. ఒక నక్షత్రాన్ని మనం చూసాం ఇందాక, జ్ఞానులను ఆ నక్షత్రం క్రీస్తు వైపుకు నడిపించిందంట. వారు జ్ఞానులే కావచ్చు, కానీ వారి ముందర నడిచిందంట. అనేకుల్ని నడిపించే నక్షత్రంగా, నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అవును, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రకాశించాలని కోరుకుంటాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని అనేకులు తిప్పుతారో, అంటే నీతి మార్గం వైపు త్రిప్పాలా, మన వైపు కా త్రిప్పుకునేది, క్రీస్తు వైపు త్రిప్పాలా, క్రీస్తు వైపు నడిపించాల. అటువంటి నక్షత్రముగా యేసు నామములో నీవు నేను ఉందుముగాక. అవును, అనేకులు ఎవరు త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంట. నిరంతరం, ఎవ్రీడే, ప్రతి దినం, ప్రతి క్షణం ఎలాగుండదు సార్? బ్రైటర్ అండ్ బ్రైటర్ అవ్వాలా. అవును, నిరంతరం ప్రకాశించాలా. ఇంకొక విధంగా చెప్పాలండి, అంతకంతకు నువ్వు ప్రకాశిస్తూ ఉండాలా. నీ జీవితం యేసు నామములో ప్రకాశించను గాక. నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి భయం, ప్రతి బలహీనత, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన శాపం యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ప్రభు నిజ నక్షత్రంగా చూడండి. చాలా మంది నిజమే నక్షత్రం పెట్టుకుంటాం, కొంతమంది దాన్ని మరి వేరే వేరే రకాలుగా మాట్లాడతారు. దానికి సింబాలికల్ ఏంటంటే క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, మా జీవితాల్లో ఉన్నాడు. యేసు పుట్టిన అక్కడ ఉన్న చోట, యేసు ఉన్న చోట ఆ నక్షత్రము చాగిపోయిందంట. యేసు ఎక్కడ ఉంటే ఆ నక్షత్రం అక్కడికి, అనగా జ్ఞానులను అక్కడికి క్రీస్తు వైపుకు నడిపించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడని తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. యేసును చూపించే విధంగా, క్రీస్తుని కనుగొనేలాగా, క్రీస్తు వైపు త్రిప్పేలాగా నీవు ఉండాలా. అనేకులు నీ త్రిప్పుదురో, ఎవరు త్రిప్పుదురో వారు నిరంతరము, నిత్యమంట. దేవునికి వాక్యం అంటది నిరంతరం ప్రకాశించెదరు. ఈరోజు యేసు నామములో నువ్వు అలాగా ఉందువుగాక. నిరంతరం ప్రకాశించాల. 148 దేవునికి వాక్యాలు కీర్తన గ్రంథములో గనక చూచినట్లయితే ఒక మాట ఉంది పిల్లరా. 148 బైబిల్లో చూస్తే 148 చూడండి. 148 ఒక మాట ఉంది దేవునికి వాక్యంలో, చూద్దామండి. 148 మరి 4వ వచనాన్ని చూస్తున్నాను. 148 3వ వచనం చూస్తే చాలా బాగుంటుంది. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. నిజమే, మనం ఎలాగ ఉండాలంటే కాంతి గల నక్షత్రం అంట. మరి కాంతిగా ఉండాలా, డిమ్నిష్ కాదు. ఒకరోజు ప్రకాశించి మరొక రోజు డిమ్ అయిపోవటం కాదు. ఇక్కడ అంటాడు, తల్లి సూర్య చంద్రులు తల్లిదండ్రులకు గుర్తు, నక్షత్రములు విశ్వాసాలకు గుర్తు. దేవునికి వాక్యం అంటుంది, మరి ఎవరైతే ప్రభువుని వైపు తిప్పుతారో వారందరూ నక్షత్రాలు పోలి ఉన్నారంట. మరి యేసుకు కల వచ్చినప్పుడు సూర్య చంద్రులు సాగిలపడ్డట్టుగా, అంటే తల్లి తండ్రి అని అర్థం. దాని అర్థం కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. స్తుతించి మరి నక్షత్రంగానే ఉండాలా, సాగిలపడాలా, ఆ నిజ నక్షత్రానికి సాగిలపడాలా, ఆయనను పూజించాలా, ఆయనను ఆరాధించాలా, ఆయన వైపు మనం త్రిప్పే నక్షత్రముగా మనం ఉండాలా. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇది 136 కీర్తన గ్రంథం 136 కనుక మీరు చూసినట్లయితే ఒక మంచి చక్కటి మాట ఉంది పిల్లరా. 136 9వ వచనం చూస్తే, రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములు చేసను, ఆయన కృప నిరంతరం ఉండును. నిజంగా ఇప్పుడు చూస్తున్న నక్షత్రాలు దేని కొరుకున్నాయండి? రాత్రిని ఏళ్తే అంట. అలాగా చీకటిని నువ్వు ఏలాలా, అపవాదిని, దానికి సంబంధించిన దాన్ని నువ్వు వేలే వ్యక్తిగా ఉండాలా, దానికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉండద్దు, ఏలుబడి చేయాలా. అందుకే సమస్తాన్ని చేసినాక
భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, మరి మరి మంటిలోంచి మానవుని చేసి, ప్రక్కటెముకలోంచి అవ్వని చేసి, అన్ని చేసి వేలుదువుగాక. సమస్తాన్ని ఏలువారిగా ఉండాల. రాత్రి నేలలంట దేవునికి వాక్యం అంటుంది. పగటిని కాదు, రాత్రి నేలలా, చీకటి నేలలా అపవాది సంబంధించిన దాన్ని ఏలే నక్షత్రములాగా నీవుండాలా, నడిపించే నక్షత్రములాగా నీవుండాలా, ఉదయించే అవును చీకటిని పారదోలే మరి నక్షత్రములాగా నీవు ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, రాత్రి నిలటకైనా చంద్రుణ్ణి నక్షత్రములు చేశాను, ఆయన కృప నిరంతరం ఉంటును కాక. మరి బైబిల్లో చూస్తే మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇది ఇర్మియా గ్రంథం. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మరి 35వ వచనాన్ని కనుక చూసినట్లయితే 35వ వచనాన్ని చూస్తే, పగటి వెలుకై సూర్యుని, రాత్రి వెలుకై చంద్ర నక్షత్రములు నియమించేవాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రములను రేపు వాడగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములు కలిగి యెహోవా అని ఆయనకు పేరు. అవును, పగటి కాలంలో వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములంట. అంటే రాత్రి ఏమివ్వాలా? వెలుగునివ్వాలా. చీకట్లో ఉన్న ప్రజలకు ఓదార్పు, ఆదరణ. క్రీస్తే నిజమైన దేవుడు, పాప క్షమాపణ. అవును, రాత్రి వెలుగుకై చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగువంతంగా నీవుండాలా. మరి చీకటి జీవితాన్ని మార్పు తెచ్చేలాగా మన జీవితాలు ఉండాలండి. ఎంత అద్భుతమైన కార్యం ఈరోజు అటువంటి కృపా ప్రభు నీకు ఇచ్చినగాక. ఇదే యోబు గ్రంథములు కనుక చూసినట్లయితే 22వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, 22:12 కనుక చూస్తే, దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాదా, నక్షత్రాల ఔన్నత్యము చూడము, అవి ఎంత పైగా ఉన్నవి. నక్షత్రాలు మరి ఎక్కడున్నాయండి? పైగా ఉన్నాయి. అందుకే అబ్రహాముతో అంటాడు, నీ చేతనైతే నక్షత్రాలు లెక్కించంటాడు. అంటే అయ్యా నా వల్ల కాదు, నీ సంతానం అలాగుండనని ప్రామిస్ చేశాడు అబ్రహాముతో. మరి వెలుపడికి తీసుకొచ్చాడు, రాత్రి వేళ మరి టెంట్కి బయటికి తీసుకొచ్చాడు. గుడారంలో ఉంటున్న అతన్ని గుడారం వెలుపడికి తీసుకొచ్చి నక్షత్రాలు చెప్పి, నీకు చేతనైతే ఈ నక్షత్రాలు లెక్కించనప్పుడు అయ్యా నా వల్ల కాదయ్యా, నీ సంతానం ఇలాగా ఉండునని దేవుని యొక్క వాక్యం అంటుంది. పిల్లలే లేరు, నా జీవితం అంతా చీకటిమయమైపోయింది, ఇక నాకు పిల్లలే పుట్టరు. అయ్యా ఈ పనివాడి మరి ఏమైపోతుంటే నా ఆస్తికి కర్త కదా అనుకుంటూ బాధపడుతూ ఎలియాజరు గురించి బాధపడతా ఉంటే అతన్ని బయటికి తీసుకొచ్చి అంటున్నాడు, అవును చూడు, పైకి చూడు, పైవాడి మీద చూడు, అవును చూసినప్పుడు నీకు వీలైతే లెక్కించన్నాడు. దేవునికి వాక్యం ఉంటుంది, దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాదా? అవును నిజమే, మహోన్నతుడైన దేవుడు. నక్షత్రముల ఔన్నత్యము చూడు. దేవుని బిడ్డలు ఔన్నత్యం కలిగి ఉండాలా, పైగా ఉండాలా, ఉన్నతంగా ఉండాలా, నడిపించేవాడిగా ఉండాలా, వెలుగుతూ ప్రకాశిస్తూ నిరంతరం ప్రకాశించాలా. ఇక్కడ చూస్తే ఔన్నత్యం చూడు, అవి ఎంత పైగా ఉన్నవి. ఈ ప్రభును అంగీకరిస్తే, ఈ ప్రభుని జీవితంలో ఉదయిస్తే ఎక్కడ పెడతారు తెలుసా? ఔన్నత్యమైన స్థితిలో. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే పైగా, ఎంత పైగా ఉండేవో చూడు. అవును, యేసు ఎక్కడో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, త్రోయబడ్డాడు, అమ్మబడ్డాడు, చెరసాలకు వేయబడ్డాడు. దేవుడు తీసుకొచ్చి ఔన్నత్యం గల స్టార్గా మార్చివేస్తున్నాడు. ఈరోజు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడో పశువుల తొట్లో ఉన్న ప్రభు తండ్రి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆయన కుడి పార్శ్వమున సింహాసనం మీద అన్ని నామాల కంటే పై నామముగా యేసు నామాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. ఔన్నత్యము చూడము, అవి ఎంత పైగా ఉన్నవి. అవును, ప్రభు మనల్ని పైగా ఉంచాలని కోరుకుంటాడు. నువ్వు యేసుని అంగీకరిస్తే ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా, నీ జీవితం పేదరికమై వ్యాధితో, బాధతో, సమస్యలతో, కష్టముతో, ఇబ్బందితో ఉన్న నీ జీవితాన్ని ఎక్కడి నుంచి తెలుసా? చూడు, ఆకాశమంత మహోన్నతుడు కాదా నీ దేవుడు? అవును, ఔన్నత్యము చూడము, వాటి నక్షత్రముల ఔన్నత్యము చూడు, అవి ఎంత పైగా ఉన్నవి. అవును, నువ్వు ప్రభుని ఈ ఉదయించే నక్షత్రం యాకోబులు ఉదయించినట్లుగా యేసు ప్రభు జన్మించింది దేనికంటే? నీలో ఉదయించడానికి. ఎప్పుడైతే నీలో ఉదయిస్తాడో నీ జీవితం ఔన్నత్యంగా మారిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, బెత్లహేమ, యూదా దేశ బెత్లహేమ, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. నీలో నుంచి ప్రభు రావాల,
నీ హృదయములో ప్రకాశించాల. నీ హృదయములో వేకువ చుక్కైన యేసు ప్రభు యొక్క కాంతి, మరి ఆ ఉదయ కాంతి నీ మీద ఎప్పుడైతే ఉదయిస్తుందో నీ జీవితంలో నా చీకట్లన్నీ పారిపోతాయి, తొలగిపోతాయి, నెమ్మది కలుగుతుంది. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నిరంతరం ప్రకాశించే నక్షత్రంగా, అనేకుల్ని త్రిప్పే నక్షత్రంగా, అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించే నక్షత్రంగా, ఔన్నత్యం కలిగి పైగా ఉండే నక్షత్రంగా, రాత్రిని ఏలి రాత్రి కాలములో మరి వెలిగిచ్చే నక్షత్రంగా, కాంతి గల నక్షత్రంగా ప్రభు నిన్ను మార్చేస్తాడు. నిజ నక్షత్రాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ నక్షత్రానికి, ఈ సూర్యునికి, ఈ చంద్రునికి మరి అలాగనుకుంటే మరి జ్ఞానులకు ముందు నడిచిన నక్షత్రానికి వారు సాగిలపడలే, వారు పూజించలే, వారు బంగారము సాంబ్రాణి బోలము సమర్పించలే. ఆ నిజ నక్షత్రమైన, ఉదయించే నక్షత్రమైన, ఆ యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రానికి సాగిలపడి పూజించి ఆరాధించినప్పుడు హేరోదు చేతిలోంచి తప్పించబడి వారి ప్రాణం మరి రక్షించబడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రభు నీ పాపాన్ని తీసివేయాలని కోరుకుంటాడు, నీ మరణాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని మరి అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఆయన సంతానాన్ని నక్షత్రాల వలె చేస్తారనే వాగ్దాన ప్రకారం, అవును అబ్రహాము కుమారుడిని మరి జక్కయ్య కోసం మాట్లాడినట్టుగా నువ్వు ప్రభువుని చేర్చుకుంటే, నీ హృదయములోకి ఆయన స్వార్థాన్ని చేర్చుకుంటే, ఆయన మాటల్ని చేర్చుకుంటే, నీ హృదయములో ప్రభు ప్రకాశిస్తే చీకటంతా తొలగిపోతుంది. ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు నీ జీవితానికి అనుగ్రహించును గాక, దేవుడిని దీవించును గాక. మరొక నక్షత్రం నేలన పడిపోయింది, తేజో నక్షత్రం అంట. అవును, వేకువ చుక్కంట నరకబడిందంట, నేల మీద మరి పాతాళములకు మూలకు నెట్టేసిందంట. మరి మరి ఇంకొక నక్షత్రం కనబడుతుంది, ఆయనే ప్రభైన క్రీస్తు, ఉదయించే నక్షత్రం. ఆ నక్షత్రాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితం కూడా ప్రకాశమానంగా మారిపోతుంది. అంతేకాదు, ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రభు నీ జీవితాన్ని ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు ఇచ్చును గాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎవరికైతే సమాధానం లేదో, ఎవరి జీవితంలో నెమ్మది లేదో, వారి జీవితంలో బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను ఘనతను పొందమని, ఎవరైతే తండ్రి నాయన ప్రభా, ఎవరైతే దుఃఖములో తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన ఇంటివాని కోల్పోయి వేదనతో, దుఃఖముతో సమాధానం లేకుండా అల్లాడిపోతున్నారు ప్రభా, మరణము తొలగించని, వ్యాధి తీసేని, భయాన్ని తొలగించని, ఒంటరి వారికి కావద్దు, దిక్కులేని వారికి కావద్దు, అనాథలు కావద్దయ్యా. దయచేసి ప్రతి పాపాన్ని, శాపాన్ని తొలగించి మీ నామములు దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటున్నాడో, ఆ బ్రదర్ గారి కుటుంబంలో తండ్రి తన కుమారుడు అయ్యా చనిపోయాడని ఎంతో వేదన చెందుతూ ప్రార్థించమని కోరుకుంటాడు అయ్యా. దయచేసి నైనా ఆ కుటుంబానికి శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక. వారి జీవితంలో ఉన్న నిరాశ, నిస్పృహ, ఆ బాధ, వేదన తొలగించినైనా హృదయములో ధైర్యము, నిరీక్షణ, సమాధానము కలగచ్చేయమని, విశాంతితో నింపి నడిపించమని, మా జీవితాల్లో మానమైన ప్రకాశవంతమైన మీ వెలుగును మా జీవితంలో మీరే అయ్యా తండ్రి నాయన ఉదయించి మా చీకటిని పారదోలమని, అయ్యా ప్రతి నాయన బలహీనతలు, అయ్యా అనారోగ్యములు, అయ్యా ప్రతి విధమైన సమస్యలన్నీ దూరపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. నమ్ముతున్నా ఈ యొక్క సందేశం ద్వారా మీరంతగానో దీవించబడ్డారని. షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొచ్చి లైవ్ అనంతరం ప్రభు మనల్ని తన కృపాస్తాల్లో సజీవంగా, ఆరోగ్యంగా ఉంచను గాక. దేవుడు మీ జీవితంలో ఉన్న పేదరికాన్ని, వ్యాధిని, బలహీనతలు తొలగించి మీ జీవితంలో ప్రకాశించి, నిరంతరం ప్రకాశించే నిజ నక్షత్రంగా ప్రభు మీ జీవితాన్ని కూడా చేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.